అందరికీ నమస్తే. నా పేరు వెంకట్. నాది కాకినాడ జిల్లా పిఠాపురం దగ్గర కిర్లంపూడి మండలం చిల్లంగి అనే చిన్న గ్రామం. ఫస్ట్ నా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. 2019లో నా డిప్లొమా కంప్లీట్ అయింది. క్యాంపస్లో నాకు జాబ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే పిచ్చి. అప్పట్లో టిక్ టాక్ వీడియోస్ అవన్నీ చేస్తూ ఉండేవాడిని. అది హైదరాబాద్లో ఒక అతనికి నచ్చి నేను జాబ్కి వెళ్ళాల్సిన టైంలోనే నాకు హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక మా పేరెంట్స్ని అడిగా. మాకు నచ్చింది చేస్తే మేము హ్యాపీగా ఉంటాం, నీకు నచ్చింది చేస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అన్నారు. సో ఆ ఒక్క మాటతో నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పటికీ నేను హైదరాబాద్ వెళ్ళి ఆల్మోస్ట్ 7 years అవుతుంది. స్టార్టింగ్ 1.5 year ఒక దగ్గర వర్క్ చేసా. తర్వాత ఒక స్టూడియోలో మాస్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు లాక్డౌన్ వచ్చింది. అలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా తిరిగి ఊరికి వచ్చేస్తే ఎక్కడ మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆ ఆపర్చునిటీ రాదేమో అని చెప్పి అక్కడే ఉంటూ ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటూ వచ్చే డబ్బులు ఫుడ్ తినడానికి కూడా సరిపోకపోతే రోడ్ సైడ్ మాస్కులు, శానిటైజర్లు వర్షంలో అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నా, సంగీత్ ఈవెంట్స్ చేస్తున్నా, క్లాసెస్ తీసుకుంటున్నా, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్లో మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్నా. సో అంత కష్టపడి ఇంత కెరియర్ బిల్డ్ చేసుకున్నది దేనికంటే నాలాగా టాలెంట్ ఉండి ఛాన్సెస్ కోసం చూస్తే ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేద్దాం అనుకున్నా. ఒక యూట్యూబ్ ఛానల్ మేము క్రియేట్ చేసాం, కవర్ సాంగ్స్ చేసాం, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసాం. పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఆ రిలీజ్ చేసుకోవడానికి కావాల్సిన రికగ్నైజేషన్ లేక మేము ఆగిపోయేటోళ్ళం. ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీదే డబ్బింగ్ స్టూడియో కూడా కట్టించుకున్నాం. ఇది కూడా మేము అప్పు చేసి కట్టించుకున్నాం. ఈ ప్లాట్ఫామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు బిగ్ బాస్ అనేది చాలా అవసరం. ఇట్లా వేరే వాళ్ళ సాంగ్స్ చేయకూడదు, మనకంటూ ఒక ఓన్ గుర్తింపు ఉండాలి అని చెప్పి 4 years బ్యాక్ నేనే ఓన్గా ఒక సాంగ్ రాశాను. మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా దొరుకుతాడు, ప్రాసెస్ ఏంటని తెలియక చాలా రోజులు తిరిగా. ఫైనలీ లాస్ట్ ఇయర్ నవంబర్లో కంప్లీట్ అయింది. సో జనవరిలో షూట్ చేసాం. సాంగ్కి 2 to 3 lakhs అని అనుకున్నాం. బట్ డ్యూ టు సమ్ సాంగ్ రిక్వైర్మెంట్ అప్రాక్స్ 10 to 12 lakhs వరకు ఖర్చు వచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు అది, బికాస్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. మా దగ్గర డబ్బులు లేవు. మా పేరెంట్స్ విషయం వచ్చేసరికి మా మమ్మీ హౌస్ వైఫ్, మా డాడీ ఐస్ క్రీమ్ బండి తొక్కుతారు. నేను హైదరాబాద్ వెళ్ళి ఇప్పటికి 6 years అవుతుంది. ఒక్క రూపాయి ఇంటికి పంపించింది లేదు. నాకు ఒక అక్క, తనకి 8 years బ్యాకే పెళ్ళి అయిపోయింది. ఒక అన్నయ్య ఉన్నాడు, నాకు కోల్కతాలో వర్క్ చేస్తున్నాడు. ఇంట్లో ఏం ఎమర్జెన్సీ వచ్చినా సరే నా అన్నయ్య చూసుకుంటాడు. ఫస్ట్ నాకు ఈ బిగ్ బాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను తీసుకున్న ఫస్ట్ స్టెప్, ఫస్ట్ సాంగ్ అది బయటకు వస్తే నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోగలను. దానికంటే ముందు నా యాక్టింగ్ క్యారెక్టర్ కంటే ముందు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అని చెప్పి నేను ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ అవ్వాలనుకుంటున్నా. కాబట్టి బిగ్ బాస్ అనేది చూస్ చేసుకుంటున్నా. బిగ్ బాస్కి వచ్చి నేనేం చేయగలను, నేను కొరియోగ్రాఫర్ని, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలను అండ్ రెగ్యులర్గా వర్కౌట్ చేస్తుంటా. రోజుకి 6-7 hours డాన్స్ చేస్తుంటా. సో ఫిజికల్గా నేను చాలా స్ట్రాంగ్గా, నా కాన్ఫిడెన్స్. సో నేను ఫిజికల్ టాస్క్లన్నీ బాగా ఆడగలను. లాస్ట్ థింగ్, కొన్ని వేల మంది ఇస్తూ ఉంటారు ఆడిషన్స్. సక్సెస్ అయితే మాత్రం నేను ఏంటనేది ప్రూవ్ చేసుకుంటా. థ్యాంక్ యూ బిగ్ బాస్.